సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. యాదవ బజార్ పాత గ్రంథాలయానికి చెందిన 400 గజాలను భూ మాఫియా ఆక్రమించింది. రాత్రికి రాత్రే భూమిని చదును చేసి డబ్బా కొట్టుని పెట్టేశారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే కమిషనర్ తమకేం సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. తానేమైనా కలెక్టర్నా చర్యలు తీసుకోవడానికంటూ కమిషనర్ వింతగా మాట్లాడారు. తామేదైనా చేయాలంటే రూల్స్ ఉంటాయన్నారు. ఇప్పటికే పెద్ద చెరువులోని వందలాది ఎకరాలు కబ్జాకు గురైంది. ప్రభుత్వ భూములు కబ్జాకోరుల చేతుల్లోకి వెళ్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. యాదవ బజార్ పాత గ్రంథాలయానికి చెందిన 400 గజాలను భూ మాఫియా ఆక్రమించింది. రాత్రికి రాత్రే భూమిని చదును చేసి డబ్బా కొట్టుని పెట్టేశారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే కమిషనర్ తమకేం సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. తానేమైనా కలెక్టర్నా చర్యలు తీసుకోవడానికంటూ కమిషనర్ వింతగా మాట్లాడారు. తామేదైనా చేయాలంటే రూల్స్ ఉంటాయన్నారు. ఇప్పటికే పెద్ద చెరువులోని వందలాది ఎకరాలు కబ్జాకు గురైంది. ప్రభుత్వ భూములు కబ్జాకోరుల చేతుల్లోకి వెళ్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.